Shabbat Shalom to everyone. అందరికీ సబ్బాత్ షలోం ప్రతి ఒక్కరికి. I'll sing a small song before I start this message. నేను ఈ మెసేజ్ స్టార్ట్ చేసే ముందు ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. నీ బాలుడను మాటలాడ శక్తి చాలదని అని నేను యాఫాకు మొర్ర పెట్టగా, నే బాలుడను మాటలాడ శక్తి చాలదని అని నేను యాఫాకు విన్నవించగా, నేను తలు ఉంచానంటివి, నా నోరును ముట్టి పంపి దీవించితివి, నీ నోట నా మాటలను ఉంచానంటివి, నా నోరును ముట్టి పంపి దీవించితివి, యెహోవాకు నాకు తెలిపెను భయపడకుమని, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల చేతిలో నన్ను చెక్కుకొంటివి. Small prayer. I request Nana to pray a small prayer. చిన్న ప్రార్థన మెసేజ్లకు వెళ్ళే ముందు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా గొప్ప పరలోకపు తండ్రి, అవును నాయన, జగత్తునకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భాల్లో మమ్మల్ని పిండాలుగా రూపించక మునుపే మీ గ్రంథపు చుట్టలో మా పేర్లు రాసుకున్నారని, మీ అరచేతులు చెక్కుకున్నారని మీ ప్రవక్తల ద్వారా మీరు మాకు తెలియపరిచినారు నాయన. అదేవిధంగా యెదిద్యాను కూడా తండ్రి గర్భంలో రూపించక మునిపే మీరు ఏర్పాటు చేసుకొని మీకు ప్రియుడుగా ఉండినట్లుగా మీరు ప్రతిష్ఠించుకున్నారని మేము నమ్ముచు విశ్వసిస్తూ మేము కొనియాడుచున్నాం నాయన. ఇక తండ్రి దినమున తను నిలబడి ఉంటుండగా నిలబడింది తాను కానీ నిలబెట్టేవారు మీరు, మాట్లాడేవాడు అతను కాదు నాయన. తన నోట మీ మాటలుంచి అయ్యా అవును తండ్రి మాట్లాడే శక్తి చాలదు అని నాయన మీకు విన్నవిస్తుంటుండగా, మీకు విజ్ఞాపన చేస్తుండగా మీ మాటలు తన నోట ఉంచి మీ బూరగా వాడుకొనుమని, మీ ఆత్మతో తనను నడిపించమని, మీ ఆత్మ అభిషేకము తనకు దయచేయమని యేషోవా మెస్సయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. So this is not a short message, only with Holy Spirit leading I have decided to speak on this day. Actually, yeah. So this will not be a short message. ఇది మరి చిన్న ఉపదేశం షార్ట్ మెసేజ్ చిన్న ఉపదేశం ఏం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు తన ప్రేరేపణ ద్వారా, తన ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా మరి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. So I will share my testimony. I think I have shared this with family, in a small gathering. I remember I have shared with this family, but in front of church I am interested to share this. సో నేను నా సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను అనుకుంటున్నాను మరి మా కుటుంబ సభ్యుల మధ్యలో ఈ సాక్ష్యాన్ని నేను షేర్ చేసుకున్నాను, కానీ మరి సమాజం ఎదుట, పరిశుద్ధుల ఎదుట నిలబడి నేను సాక్ష్యం పంచుకోవడం ఇది మొదటిసారని నేను భావిస్తున్నాను. It was 2013 May 30th, and that day was a milestone for me. సో మరి నా జీవితంలో 30వ తారీఖు మే 2013లో ఒక మరి మైలురాయి లాంటిది, ఒక నూతనమైన విధానంలో నా జీవితమును మార్చిన రోజు అని నేను భావిస్తున్నాను. Why I say it is a milestone? Because before that day my entire life was different. ఎందుకని నేను నా జీవితంలో ఒక మలుపుది, ఒక మైలురాయి లాంటిది అంటున్నానంటే,
దానికన్నా ముందు రోజు వరకు నా జీవితం వేరు, ఆ రోజు నుంచి ఒక నూతనమైన మలుపు తిరిగిన రోజు. Many of my families or who are very close to me know me very well. ఎందుకనగా నా కుటుంబ సభ్యులకు మరి దాదాపుగా నా యొక్క స్థితిగతులు అందరికీ తెలుసు. Like why I say because on May 8th, on 2013 May 8th, I received a result of my 10th class. Like I got 9.8. మరి మే అదే 2013లో 8వ తారీఖు నాడు నాకు నా రిజల్ట్స్ వచ్చినాయి 10th క్లాస్వి. మరి నేను స్కోరు 9.8 స్కోరు సాధించాను పరమతండ్రి కృపను బట్టి. And then that literally I should say that I was just boasting myself like, oh, okay, I got 9.8. No one got 9.8 and all. సో అప్పటికి మరి నాలో తెలియకుండానే ఒక గర్వం అనేది ప్రవేశించింది. నేను నా అంతగా ఇంత పర్సంటేజ్ ఇంత మార్క్స్ ఎవరు తెచ్చుకోలేదు 9.8 అని నేను భావించాను. But I say in the presence of Elohim that 9.8 was given to me by Elohim only. అయితే నేను పరమతండ్రి యొక్క సన్నిధిలో చెప్తున్నాను, అది నేను ఆ యొక్క పర్సంటేజ్ తెచ్చుకోవడం కూడా పరమతండ్రి యొక్క కృపను బట్టి మాత్రమే అని చెప్తున్నాను. And why that I say that day was a milestone because my father knows and my mother, my mamaya knows, we were traveling to a village actually. So yeah, we were traveling to a village on that day. సో ఎందుకని నేను చెప్తున్నానంటే నా మైలురాయనని మరి మా మమ్మీ డాడీ మామయ్యతో కలిసి మేము ఒక గ్రామానికి ప్రయాణమై వెళుచున్నాము. And you know, people say when any pain comes to us, we can bear it. అయితే చాలామంది అనుకుంటారు మనకు వచ్చే బాధను మనం తట్టుకోగలము భరించుకోగలము అని అనుకుంటుంటారు. But when it comes to our parents or who are because of us, if it comes to our very close people, then we cannot bear it at all. అయితే అది మనలను బట్టి మన దగ్గరి వారికి లేక మన తల్లిదండ్రులకు ఆ బాధ కలిగినప్పుడు ఆ బాధను మనం తట్టుకోలేము. Because on that day we started off and I was literally like that was a new car and I was going at 100 speed on the highway, national highway. మరి నేను అది మా కొత్త కారు, మరి నేను ఆ యొక్క సంతోషంలో నేను ఎక్కువ స్పీడ్తో 100 స్పీడ్ పైన నేను హైవే పైన వెళుచున్నాము. It was me who was just going at that speed and it was me who was very rudely driving the car. అది మరి నేనే చెప్తున్నాను, అది నేనే మరి స్వయముగా చాలా మరి ఎక్కువ స్పీడ్తో నేను అజాగ్రత్తగా నేను నడిపిస్తున్నాను నేను చెప్పగలను. Because till date I will say I am telling that I am very I can say that I am fascinated about cars and I love to drive. అయితే నేను ఈరోజు కూడా చెప్తున్నాను, కార్లు అంటే నాకు చాలా ఇష్టము, డ్రైవింగ్ చేయడం అంటే కూడా చాలా చాలా ఇష్టము. Only so why I am telling that is a milestone because so I was we went at that speed and a cab fellow, he that was in an Innova, yellow cab, that was an Innova, he was also going at the same speed like 100 or 120. అయితే మాకు ముందుగా మరి ఒక ప్రైవేట్ వెహికల్ లేక ట్యాక్సీది ఇన్నోవా వెహికల్ చాలా ఎక్కువ స్పీడ్తో అతను మా ముందు వెళుచున్నాడు. And he applied a sudden brake. ఆయన మరి త్వరగా సడన్ బ్రేక్ ఆయన వేశారు. Because he got a speed breaker. He got a speed breaker and he applied a sudden brake and the vehicle stopped. అయితే ముందుగా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, వాటిని బట్టి ఆయన సడన్గా బ్రేక్ వేశాడు. And I'm like, I don't know, I also applied the brake. అయితే నేను కూడా మరి సడన్ బ్రేక్ వేశాను. But the vehicle skidded like where I applied the brake, it went I think it went around 200 to 300 meters, it went skidding. అయితే నేను మరి వేసిన ఆ స్పీడ్ బ్రేక్లో ఆ యొక్క మరి టైర్స్ దాదాపు ఒక 200 మీటర్ల వరకు కూడా బాగా రోడ్డు మీద రాసుకుంటూ వెళ్ళింది. And because of that I like any one of us were not any pain didn't happen to us, but because of me, because of I have driven like that, I made my father to like he suffered a lot. I know what is that pain. అయితే మరి మిగతా వారికి మాకు ఏమంత ఇబ్బంది అవ్వలేదు, కానీ నా యొక్క తప్పిదాన్ని బట్టి నా కారణంగా మరి మా డాడీ మా తండ్రి ఆయన ఇబ్బందులు పడ్డాడు, అది నేను తట్టుకోలేకపోయిన ఆ బాధను.
And that changed me, that moment changed a lot in my life. సో ఆ యొక్క స్థితి, ఆ యొక్క పరిస్థితి నన్ను చాలా విధాలుగా మార్చివేసింది. I will say, till then, my, what I can say, my studies and all were stagnated, like they were this way. అయితే అప్పటి వరకు మరి నా యొక్క చదువులలో, స్టడీస్లలో ఒక స్థితిలో నేను వెళ్ళుచున్నాను, అంటే ఎదిగే స్థితిలో కాకుండా ఒక స్థితిలో వెళ్ళుచున్నాను. It was a straight line. I think mathematics people can understand. It was straight line, and like a horizontal line, if you can understand. అయితే అనగా ఎదుగు దిగువ లేకుండా ఒక సమాంతరంగా ఒకే ఒక స్థాయిలో నా చదువులు వెళ్తున్నాయి అప్పటి వరకు. And why I'm telling it is a milestone, because from then Elohim started to slowly increase both my spiritual life and also my worldly life. సో ఆ యొక్క దినము నుంచి మరి పరలోకపు తండ్రి నా యొక్క ఆత్మీయ స్థితిని, మరి అదేవిధంగా ఈ లౌకికం యొక్క స్టడీస్లో కూడా నాకు పరమ తండ్రి క్రమంగా ఒక వృద్ధిని నాకు ఆరంభించాడు. And I also shared this with family. The first job which I got, that was in 2019 February 1st, and it was a Friday. అయితే నాకు ఇంతకుముందు కూడా నేను పంచుకున్నాను, నా యొక్క మొట్టమొదటి జాబ్ వచ్చినప్పుడు మరి ఫిబ్రవరిలో అది వచ్చిన జాబు, అది ఫ్రైడే, శుక్రవారం రోజు, మరి అది నా మొట్టమొదటి జాబు. And I'm telling Elohim is seeing this. Even that job I didn't get with any of my intelligence or anything. It is only because of Elohim. అయితే నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆ యొక్క జాబు నాకు రావడము నా యొక్క జ్ఞానమును బట్టి కాదు, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి నేను పొందుకున్నాను 2019లో అని నేను చెప్తున్నాను. And why I'm telling this also, because I love cars. I don't know, ZF is a company, and ZF like it prepares cars. See, I love cars, and Elohim gave me a company which prepares cars. అయితే నాకు తెలియదు ఆ కంపెనీ, నేను సెలెక్ట్ అయిన కంపెనీ ఆ ZF అనే కంపెనీ, అది కార్లు తయారు చేసే కంపెనీ అని. కానీ పరమతండ్రి యొక్క ప్రణాళిక, నాకు కార్లు అంటే ఇష్టం కాబట్టి ఆ కార్ల కంపెనీలోనే నాకు జాబ్ ఇప్పించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. So he is slowly and gradually increasing my worldly life and spiritual life. With if mathematical students can understand the slope, the slope, if you can understand. So if horizontal line is this, like it will be straight line. This I'll tell you, both the worldly life and the spiritual life should increase. Like Nana used to say, you should. People say when we achieve anything, they'll say keep it up. మనకు లోకంలో కూడా సామెతగా చెప్తుంటారు, ఏదైనా నువ్వు సాధించావు అంటే సో దాన్ని ఏమంటుంటారు, కీప్ ఇట్ అప్, అంటే దాన్ని పైకి తీసుకెళ్ళి అలానే కాదు, కీప్ ఇట్ పైకి తీసుకెళ్ళి అంటుంటారు. అయితే పరమ తండ్రి నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, నా యొక్క దైనందిన జీవితాన్ని క్రమక్రమంగా ఒక వృద్ధి రేట్లో పైకి తీసుకెళ్లే స్థితిలో నాకు ఉంచాడు తండ్రి. సో ఓన్లీ ఎలోహిమ్ కెన్ slowly he will only bring us up. కాబట్టి పరలోకపు తండ్రే మన జీవితాలలో ఒక వృద్ధి రేటును, ఒక పైకి వచ్చే స్థాయిని కలుగజేసేవాడని నేను ప్రగాఢంగా నమ్ముచున్నాను. So I'll end my testimony with this. I request everyone to pray for me, so that I am testimony, I am witnessing Elohim that only he is making me progress in my life. సో నేను ప్రతి ఒక్కరికి నా విజ్ఞాపన ఏంటనగా, నా గురించి మరి మీరు భారంగా ప్రార్థన చేయాలని. ఎందుకంటే ఈ యొక్క స్థితిని కలుగజేసింది ఆ పరలోకపు తండ్రి అయిన యాషువా మెస్సయ్యనే. Both in my worldly life and spiritual life, only he should make me progress. సో ఆయననే మనకు వృద్ధిని కలుగజేసేవాడు, ఆయన కలుగజేయాలి తప్ప మనం ఈ లోకంలో మనం సాధించలేము. So only I just wanted to revise one thing. The first short message which I took, so everyone might have remembered it, right? నేను మరి మొట్టమొదటి తీసుకున్న షార్ట్ మెసేజ్ మీకు అందరికి గుర్తుందని అనుకుంటున్నాను. సో దాని అందులో నుంచి నేను మళ్ళీ ఒకసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. So only one verse, that Ephesians chapter 5 and verses 15. Only that verse we will read. సో అది మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, ఆ ఒక్క మాట చదవండి దయచేసి. ఎఫెసీలో రాసిన అపొస్తలుడైన సౌలు గారి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15th వర్స్. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక
సద్వినియోగము చేసుకొనుచు అన్యుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. అజ్ఞానుల వలె, అన్యుల వలె కాదు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. So only this verse, I told this verse changed a lot of things in my heart, and why so like only this verse motivated me to give this message. But why I'll tell you, the smartphones, that day why it motivated me to give this, when I see people using smartphones, it makes me pity. Like when I see them, I feel pity about them. ఎందుకనగా పరలోక తండ్రి ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని నన్ను ఆత్మ ద్వారా ప్రేరేపించి, అది నేను మరి మొబైల్ ఫోన్ చూసినప్పుడు చాలామంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. మరి దానివల్ల వారి ఎడల నాకు ఒక జాలి ఏర్పడుతుంది. And okay, and see, when we say something, only when we are saying, when we follow it, only people will listen to us. అయితే మనం ఏదైనా ఒక స్థితి చెబుతున్నామంటే మనం అనుసరించకుండా, మనం చేయకుండా చెప్తే ఎవ్వరు వినరు, అనుసరించరు. And so we all might know. So when our generation, we got a smartphone when we were of certain age, like when we were only into BTech, or only then we got a smartphone. సో మరి అనగా ఇప్పుడు నా వయసు వారితో, అనగా 20-25 సంవత్సరాల వయసులో ఉన్న వారితో పోల్చినట్టయితే మనకి ఏ సమయంలో మనకు స్మార్ట్ ఫోన్ వచ్చింది? ఒక ఇంజనీరింగ్ స్టడీ చేసే స్టేజ్లో మనకు మరి చదువుకున్న సమయంలో మనకు వచ్చినది. So I only request, maybe Nana or Dakarmo can also take action in this. Anyone in YMPM church, parents should make this as a rule. I personally feel this, because children shouldn't be given smartphones or any electronic gadgets. అయితే మరి నేను పెద్దలకు, ముఖ్యంగా సేవకులకు, నాన్నకు మరి దయాకర్మకు నేను చెప్పేది ఏంటంటే, మన మందిరంలో ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేస్తే మంచిదని నా సలహా. చిన్నపిల్లలకు మరి స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదు, స్మార్ట్ ఫోన్లే కాకుండా ఎలక్ట్రానిక్ ఏ యొక్క డివైసెస్ కూడా ఇవ్వకూడదని నా యొక్క సలహా. Not okay, laptop, okay, it can be fine, but it should be in the right hands. Like they are not matured enough, they cannot handle them. అయితే ల్యాప్టాప్ ఇవ్వచ్చేమో, కానీ అయినా అది కూడా మరి వారి వయసుకు తగినట్టుగా దాన్ని హ్యాండిల్ చేయగలిగే మరి శక్తి సామర్థ్యాలు వారికి ఉండకపోవచ్చు. If you are giving a smartphone to a children, like I literally Gentile people, I am talking about Gentile people, they are this much small children and they are giving a phone to them. అయితే నేను చాలామంది అన్యులను నేను మరి పరీక్షించి చూసినప్పుడు చిన్న పిల్లలకే వారి యొక్క స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసేస్తున్నారు. And they'll boast them, they like it is my phone and all. అయితే వారు ఆ పిల్లలు కూడా ఏం చెప్పుకుంటున్నారు, ఏ స్థితికి వెళ్ళారు, ఇది నా ఫోను అని చెప్పుకునే ఒక స్థితికి వెళ్ళిపోయారు. But I'll say Elohim children, like don't that's why I feel like children shouldn't be given smartphones. Even the parents' smartphones, only under their supervision they should use them. అయితే నా యొక్క ఉద్దేశం మాత్రము చిన్న బిడ్డలకు మన పరిశుద్ధులైన మనము, విశ్వాసులైన మనం ఇవ్వకూడదనేది. ఒకవేళ మీరు ఇచ్చినా కూడా మీ యొక్క ఆధ్వర్యంలో, మీ యొక్క పర్యవేక్షణలో మరి ఆండ్రాయిడ్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని నా యొక్క సలహా. Nana used to tell, like generation by generation there is a lot of gap. అయితే ఒక్కొక్క తరానికి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉండేదని మరి పెద్దలు చెప్తూ వస్తుంటుంటారు. My generation people, you all know, like we are very clever than our parents, like our parents' generation. ఇది అందరూ మూకుమ్మడిగా అంగీకరించవలసిందే. మరి తరం వెంబడి తరం చూస్తుంటుంటే మరి ఇప్పుడు వయసున్న చిన్న బిడ్డలకు పెద్దవారికి పోల్చినట్టు అయితే నిజంగా కూడా తెలివైన వారు ఇప్పుడు తరము వారు. And you'll be shocked to listen this, even how much clever are we. Our younger generation, let's say Yashil or Yahi, our younger generation than us, they are very much clever and very much intelligent than us. అయితే మీకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుండవచ్చు, కానీ ఇంకా చిన్నవారు చూసినట్టయితే 10 సంవత్సరాల వయసులో ఉన్న ఆ యొక్క తరమును మరి 20-25 సంవత్సరాల వయసున్న మా తరముతో చూసినట్టయితే వారు చాలా తెలివైన వారుగా కనబడుతున్నది. ఆశ్చర్యం అనిపించవచ్చు. Because I'll say this, like whatever we tell, they'll not listen at all. Whatever we behave and whatever we are doing, they will replicate us. అందుకనగా వారు మనము చెప్పేది వినరు సుమా,
మనము చేసేది వారు చేస్తున్నారు తప్ప మనం చెప్పేది వారు వినడం And లేదు. you cannot know what they are doing. They will hide like anything. అయితే వారు ఏమి చేస్తున్నారో మీరు ఊహించలేరు కూడా. ఎందుకనగా అనేక విషయాలు వారు మీకు మరుగుగా ఉంచి వారు చేస్తున్నారు. So only that made me feel that at least the YMTM churches and all, like in this church, it should be made a rule like, okay, at least the children of Elohim should not give children. Otherwise, only I'll tell you, if you are giving a phone to a child, or to any, if you are buying a phone, you are just telling him, okay, you do whatever you want, I'll not do anything. అయితే మరి నా యొక్క విన్నపం ఏంటంటే కనీసం మన మందిరం సంబంధించిన పరిశుద్ధులైన బిడ్డలైన వారికైనా మీరు మీ చిన్న పిల్లలకు మొబైల్ వాళ్ళకు స్వంతగా వాళ్ళకు కొని ఇచ్చి ఇవ్వడము జరగకూడదని నేను నా యొక్క సలహా ఉన్నది. ఎందుకనగా వారి దాన్ని మంచి కన్నా చెడుకు ఉపయోగించుకుంటున్నారు. With this I'll end, like, okay, only this was a testimony of myself. I am telling, I'm not, when I am telling that a milestone, because before that, only because of my elders, only parents will scold us, or parents will, because of parents or human beings' fear, I used to come to church. అయితే అంతకు పూర్వము నేను వచ్చేది మా తల్లిదండ్రులకో లేక పెద్దలకో లేక సేవకులకో భయపడి నేను మందిరానికి వచ్చేవాని. కానీ ఆ యొక్క దినం ఎందుకు నాకు మైలు రాయి అంటున్నానంటే, ఆ దినము నుంచి ఆ మే 30 నుంచి ఆ 2013-30 నుంచి మరి నేను నా స్వతహాగా నేను ఆయన సన్నిధికి రావడము, నేను ఆసక్తితో మరి వృద్ధిని నేను చూడగలగడము, నేను కనులారా నేను అనుభవించి చెప్తున్నాను. So I'll end my message with this. I only request everyone to pray so that all the young children, they should also tell their testimonies. They like, as Elohim is doing many miracles in this world, where entire world is in fear, but Elohim is with us. I can tell this. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకనగా నేను ఈ మెసేజ్తో నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఆయన యందు భయభక్తులైన వారికి తప్పనిసరిగా ఆయన అద్భుతాలు మేలు చేస్తున్నాడు. కాబట్టి మనము భయము కలిగి భక్తి కలిగి మన బిడ్డలను ఆ విధంగా పెంచాలని మరి నా యొక్క సాక్ష్యంతో నా జీవితం ద్వారా నేను చిన్న బిడ్డలకు నేను తెలియపరుస్తూ పెద్దలకు కూడా నేను నా యొక్క సలహాను మీకు తెలియపరుస్తున్నాను. May Elohim bless this message. And last thing, I'll just end this with this word. We are hearing a lot of messages, like we have heard numerous messages, like I think we cannot count also, like we have heard many messages. When we hear any message, how much are we bringing into practical implementation? అయితే చివరిగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. అనేకమైన ఉపదేశాలు మనం వింటున్నాము, అవి లెక్కకు మరి మించినవి, మనం లెక్కించలేని మెసేజ్ వింటున్నాం. కానీ ఎన్ని వింటున్నా ఆ వింటున్న దాన్ని మనం ఎంతగా ఆచరణలో పెడుతున్నామని ఒకసారి పరీక్షించుకోవాలని నేను Only that practical implementation can change our lives. ఎందుకనగా మనము ఆ విన్నదాన్ని బట్టి కాదు, విన్నదాన్ని అనుసరించేదాన్ని బట్టి మరి దైనందిన జీవితంలో మన యొక్క క్రియలు కలిగిన విశ్వాసాన్ని బట్టి మనము ఆ యొక్క ఫలం పొందుకుంటాము. Okay, so may Elohim bless this testimony, and whatever I spoke, if any I spoke any wrong words, okay, may Elohim bless us, and may Elohim cleanse all of them with his mighty blood. అయితే నేను నా ఉపదేశంలో మరి నా సాక్ష్యంలో మరి పరమ తండ్రి ఏదైనా తప్పిదములు ఉంటే తన రక్తంతో మరి శుద్ధీకరించి మరి మనందరినీ ఆశీర్వదించాలని ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా.